ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరాన్ని సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రజలకు బహిరంగంగా హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు అమరావతిలో జరుగుతున్నదేంటి? అమరావతికి ప్రత్యేకంగా బడ్జెట్లో నిధులు కేటాయించారు. అలాగనే సిఆర్డిఏకు, క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఈ రెండింటికి సిఆర్డిఏకు దాదాపు 1,054 కోట్ల నిధులు కేటాయించారు. అమరావతి కోసం 3,000 కోట్లు 2024-25లో కేటాయించారు. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని చెప్పిన తర్వాత స్వయంగా మేము అమరావతి భూములు అమ్మడం ద్వారా వచ్చే నిధులతోటే మేము డబ్బు తీసుకొచ్చేసేసి నిర్మాణం చేపడతామని చెప్పిన తర్వాత మళ్ళీ ప్రజల ద్వారా తీసుకున్న పన్నుల నుంచి డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు? బడ్జెట్లో ఎందుకు ఈ ప్రజల పన్నులను కేటాయించి సిటీ నిర్మాణానికి కేటాయిస్తున్నారు అనేది ఇప్పుడు ప్రజల ప్రశ్న. వాస్తవానికి ప్రభుత్వ ప్రతినిధులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే మిగిలిన మంత్రులు లేదా ఆర్థిక మంత్రి, వీళ్ళందరూ చెప్పిన మాటలకు ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతన లేకుండా ఉంది. సిఆర్డిఏ అనేది రాజధాని చుట్టుపక్కల ప్రాంతాన్ని కలుపుకొని ఉండేది. కేవలం అమరావతి అనేది సచివాలయము, హైకోర్టు, అసెంబ్లీ, ఈ భవనాలు నిర్మించి, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించి, అట్లాగనే ల్యాండ్ పూలింగ్ ద్వారా ఏ రైతులైతే భూములు ఇచ్చారో వాళ్ళందరికీ ప్లాట్లు కేటాయించి వాళ్ళు నిర్మించుకునే భవనాలతో ఏర్పడేది అమరావతి సిటీ. కానీ ఈ సిటీ నిర్మాణంలో ప్రజల డబ్బును మేము తీసుకోమని చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు ప్రజల డబ్బును ఉపయోగించడం వల్ల విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ విమర్శలకు సరైన సమాధానము ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవానికి భూములు పూలింగ్ కింద భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు ఇప్పటికి కూడా 100% కేటాయించలేదు. ఒకవేళ కేటాయించిన వాళ్లకు భవనాలు నిర్మించుకునేందుకు కనీసము వాళ్ళకు అనుమతులు కూడా ఇవ్వలేదు. ఇక్కడ కేవలము ప్రభుత్వ భవనాలు కొన్ని మాత్రమే తయారైన తప్ప ఇక్కడ ఈ నిర్మాణాలు ఏమీ జరగలేదు. పైగా కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి మేము నిధులు ఇప్పిస్తున్నామని చెప్పారు. ఆ మేరకు వాళ్ళు ఇప్పించే పనిలో ఉన్నారు. ఏడీబీ కూడా నిధులు అందజేస్తోంది. అట్లనే హడ్కో బ్యాంకు నిధులు అందజేస్తోంది. సుమారు 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఈ సిటీ నిర్మాణానికి పెట్టడానికి నిర్ణయించుకున్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా బడ్జెట్లో ఎందుకు ఇంకా ప్రజల డబ్బును చూపించి ఖర్చు పెడుతున్నారు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. అట్లాగనే గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో చేపట్టడానికి చాలామంది ముందుకు వచ్చారు. ఈ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా చాలా డబ్బు ఆదా అవుతుంది, పొల్యూషను తగ్గిపోతుంది, అంతా బాగుంటుందని చెప్తున్నారు. పైగా ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా 6,000 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణం కోసం మళ్ళీ కేటాయించారు. గతంలో కేటాయించిన నిధులే కాకుండా ఈ సంవత్సరం మళ్ళీ 6,000 కోట్ల కేటాయించారు. ఇట్లాంటి పరిస్థితులలో మనకు ఒక మంచి, మీరు ఏవైతే పెట్టుబడులు తీసుకురావాలనుకుంటున్నారో బయట నుంచి పెట్టుబడిదారులు వచ్చేసేసి వాళ్ళు పెడుతున్న పెట్టుబడులు కూడా నిజంగా మీరు ఇస్తున్న రాయితీల రూపంలో కొంత ప్రజల డబ్బు నుంచి వాళ్ళ దగ్గరికి పోతాముంది. అవి వచ్చినా కూడా ప్రజల డబ్బునే దానికి పెడతామన్నారు. ఇటువంటి పరిస్థితులలో అక్కడ రాజధాని నిర్మాణం పేరుతో అమరావతి నిర్మాణానికి ప్రభుత్వ డబ్బును, అప్పులు చేస్తున్న డబ్బును కాకుండా ప్రజల డబ్బును కూడా ఖర్చు పెట్టడం ఎంతవరకు సమంజసం అనేది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇక్కడ అర్బన్ డెవలప్మెంట్ శాఖ పేరుతోటి ఈ అమరావతి నిర్మాణం కోసము బడ్జెట్లో నిధులు కేటాయించారు. 2024-25లో కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న దాదాపు 15,000 కోట్లతో వచ్చాయి పనులు. ఇప్పుడు 88 రకాల పనులు సుమారు 45,000 కోట్ల రూపాయలతో అమరావతిలో జరుగుతున్నాయి. ఇదంతా కూడా అప్పులు తెచ్చిన డబ్బులే. దాంతోపాటు బడ్జెట్లో కేటాయించిన కొంత డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నారు, నిర్మాణాలు జరుగుతున్నాయి. తర్వాత ఆర్థిక నిపుణులు ప్రత్యేకంగా ప్రశ్నిస్తున్నారు. ఏమని? రాష్ట్ర ఖజానా అప్పులతో నిండి ఉంది, జాగ్రత్త పడండి
అంతేకాని మీ ఇష్టానుసారం ఖర్చు చేయమాకండి అని చెప్తూ ఉన్నారు. పన్నుల రూపంలో తీసుకున్న డబ్బును అమరావతి ఖర్చు పెట్టడం మంచిది కాదనేది చాలామంది చెప్తున్నారు. ఇది పబ్లిక్ మనీని మేము తీసుకోమని చెప్పి కూడా మళ్ళీ పబ్లిక్ మనీని తీసుకోవడం మంచిది కాదనేది చెప్తున్నారు. ఈ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 14 కొత్త ప్రాజెక్టులు వచ్చినాయి. వాటిల్లో సోలారు, విండ్ పవరు ఇలాంటివన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 7,000 మెగావాట్స్ వరకు విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఇది తర్వాత కొన్ని కంపెనీలు, అందులో ఎన్టీపీసీ కూడా ఉంది, ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఎన్టీపీసీ కూడా ఉంది. వీళ్ళంతా కూడా దాదాపు ఈ ప్రత్యేకించి ఆర్పిఎస్జి గ్రూప్ వాళ్ళు 349.8 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి, టాటా పవర్ వాళ్ళు 7,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి నిర్ణయం తీసుకున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు. ఈ గ్రీన్ ఎనర్జీ కారిడార్కు మొత్తం మీద 21,500 కోట్లు పెట్టుబడి వస్తోంది. విండో పవర్తో పాటు పంపుడు స్టోరేజ్ పద్ధతులు, అంటే బ్యాటరీ ద్వారా నిల్వ ఉన్న దాన్ని కూడాను సపరేట్గా ఇస్తారు ఎనర్జీని. ఇట్లాంటి ప్రాజెక్టులు వచ్చినప్పుడు మరి ఉపాధి పెట్టుబడులు తెస్తాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ అమరావతి లాగా లోన్లు, పబ్లిక్ నుంచి డబ్బు తీసుకోవటము ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా కూడా ప్రభుత్వం వెల్లడించాలి. కేవలము ఆ ప్రాజెక్టులకు చాలా వరకు ప్రభుత్వం సబ్సిడీలే ఇస్తూ ఉంది. దీన్ని కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. తర్వాత యూనివర్సిటీలలో ఇటీవల కొన్ని పోస్టులు, ఖాళీ ఉన్న పోస్టులు ఫిలప్ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. 1,533 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీ పోస్టులను ఫిలప్ చేస్తామని చెప్తున్నారు. ఇందులో రెగ్యులర్ పోస్టులు 1,244 ఉంటే 279 పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు అన్నింటిని కూడా మేము భర్తీ చేస్తామని చెప్తున్నారు. ఇందులో ఆంధ్ర యూనివర్సిటీ, ఆర్జీయూకేటీ, ఎస్వి యూనివర్సిటీ వీటిల్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్లు కూడా జూన్ 8వ తేదీ వరకు తీసుకుంటారు. ఇలాంటి పరిస్థితులలో ఉపాధి అవకాశాలకు అసలు ఈ ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంటుందా? ఈ డబ్బులన్నీ తీసుకుపోయి అమరావతిలో పెట్టేసేస్తే ఎలా ఖర్చులు మధ్య ఇలాంటి రంగాలకు నిధులు ఉంటాయా? విద్య, వైద్య రంగాలకు ఇవ్వాల్సిన నిధులను చాలా వరకు వేరే రంగాలకు, అంటే అమరావతికి పోతే పరిస్థితి ఏంటి అనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బును అమరావతి నగరం కోసం ఖర్చు పెడుతూ ఉంటే దీనిని సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ అంటారా? దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు అంగీకరించే పరిస్థితుల్లో లేరు. ప్రభుత్వం చెప్పినట్టు సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ కావాలంటే అసలు ప్రపంచంలోనే సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీలు లేవు, సక్సెస్ కాలేదు అని చెప్తున్నారు. ఇప్పుడు అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీగా సక్సెస్ కావాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పిన విధంగా అక్కడ ఉన్నటువంటి ఒక 10,000 ఎకరాల భూమిని అమ్మి ఆ డబ్బును తీసుకొని అప్పులకు కూడా తిరిగి కట్టి ఈ నగర నిర్మాణానికి ఆ డబ్బును ఉపయోగించుకుంటే తప్ప, లేకపోతే అది సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ ఎలా అవుతుందని మేధావులు ప్రశ్నిస్తున్నారు.